హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెల్లి చక్రధర్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ ప్లస్. ఏంటి ఈ మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ అంటే ఏంటో మనం చూద్దాం. సో సాధారణంగా చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో అందరికీ తెలుసు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే మనకు 50 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 years డబుల్ అవుతుంది. సో ఇట్లాంటి మనకు తెలుసు మ్యూచువల్ ఫండ్స్ గురించి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ అనేది ఏంటో చూద్దామండి. యాక్చువల్ సాధారణంగా మనం చూస్తాం మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్స్ కంటే అత్యధికంగా, అంటే మనకు కావాల్సిన రిటర్న్స్ కంటే కూడా ఒక అత్యధికంగా రిటర్న్స్ ఎలా వస్తాయి అంటే మనకు అది పిఎంఎస్లో ఒక ఆప్షన్ ఉందండి. ఆ పిఎంఎస్లో ఉన్న ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ అనేది. ఈ ప్లస్లో ఏంటంటే మనకి క్వాలిటీ స్టాక్స్ వస్తాయండి. ఒక 20 stocks వస్తాయి క్వాలిటీగా. సో ఆ క్వాలిటీ స్టాక్స్ ఎలా ఉంటాయంటే మనకి మ్యాక్సిమం బ్లూ చిప్ స్టాక్సే ఉంటాయండి అందులో. లైక్ చూడండి, మనకి ఒక బ్రిటానియా ఇండస్ట్రీస్ కావచ్చు, ఒక హిందుస్థాన్ యూనిలివర్ కావచ్చు, అలాగే మనకి చూస్తే రాబోయే రోజుల్లో మనకి కోల్ ఇండియా కావచ్చు. ఇట్లాంటివి మంచి ఒక టాప్ 20 స్టాక్స్. అవి కూడా ఫార్మా, ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అలాంటివన్నీ కవర్ చేస్తూ కూడా మనకు ఒక 20 stocks వస్తాయండి. సో అట్లాంటి స్టాక్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఒక అత్యధికంగా ఎక్కువ రిటర్న్ వస్తుంది. సో చూడండి, మన పిఎంఎస్ అంటే తెలుసు అందరికీ 50 lakhs మినిమంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని. సో అలా 50 lakhs మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసేటట్టయితే ఒక 25 lakhs మాత్రం మనం మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. మనందరికీ తెలుసు కొంచెం రెగ్యులర్ ప్లాన్స్ కంటే కూడా డైరెక్ట్ ప్లాన్స్లో ఒక 3% ఎక్స్ట్రా రిటర్న్ వస్తుందని. సో అట్లా ఒక మ్యూచువల్ ఫండ్స్లో మనం డైరెక్ట్ ప్లాన్స్లో మనం ఏం చేస్తున్నామంటే 25 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నామండి. ఇంకో 25 lakhs ఏం చేస్తున్నామంటే స్టాక్స్ కొంటున్నామండి. అవి కూడా ఎట్లాంటి స్టాక్స్ అంటే బ్లూ చిప్ కేటగిరీలో ఉన్న స్టాక్స్. ఇప్పుడు చూడండి, సాధారణంగా మనకి లార్జ్ క్యాప్ అని అంటారు మ్యూచువల్ ఫండ్స్లో. లార్జ్ క్యాప్ అనేసరికి ఏంటంటే ఒక టాప్, ఒక రిస్క్ తక్కువ, కన్జర్వేటివ్ కోసం, అలాగే ఒక రిటర్న్స్ కూడా ఒక స్టెబుల్గా ఉంటాయి. 7%, 8% కంటే రావు లార్జ్ క్యాప్లో మ్యూచువల్ ఫండ్స్లో. కానీ వేరాజ్ బ్లూ చిప్స్ మనకి స్టాక్స్లో వచ్చేసరికి అలా ఉండదండి. లైక్ వాళ్ళు ఏంటంటే బ్లూ చిప్ అనగానే రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు అలాంటివి కొన్నారండి. అవి ఆల్రెడీ సక్సెషన్ అయిపోయినాయి. వాటి ప్లేస్లో క్యాంప్స్, క్రిసిల్ అట్లాంటివి కొంటారండి. ఏవైతే గ్రోత్ కూడా ఉన్నాయో, అంటే ఒక లార్జ్ క్యాప్ లాగా ఒక స్టెబిలిటీ ఉండాలి, అట్ ద సేమ్ టైం మిడ్ క్యాప్ లాగా గ్రోత్ కూడా ఉండాలి. సో అట్లా స్టెబిలిటీ, గ్రోత్ రెండు ఉన్న స్టాక్స్ తీసుకుంటారండి. అలా ఒక 20 stocks తీసుకోవడం వల్ల మనం 25 lakhsని ఏం చేస్తారంటే అలాంటి క్వాలిటీ స్టాక్స్ కొంటారు. అబౌట్ ఇండియా మీద తెలుసు. అబౌట్ ఇండియా అంటే ఈ థైరోనామ్ టాబ్లెట్స్ వాళ్ళు తయారు చేస్తారండి. థైరోనామ్ కావచ్చు, విటమిన్ డి కావచ్చు, ఇట్లాంటివన్నీ తయారు చేస్తారు. సో ఒక్కొక్క షేర్ కొనాలంటే థైరోనాము మనకి అబౌట్ కంపెనీ కొనాలంటే ఇవాళ 20,000 rupees దాకా ఉందండి దాని షేర్ ప్రైస్. 20,000 to 25,000 మధ్యలో ఉంది. సో మనం అలాంటి క్వాలిటీ స్టాక్స్ని, మనకి బుద్ధి పుట్టదు అంత క్వాలిటీ స్టాక్స్ని కొనాలి అంటే. సో మనకి ఇట్లాంటి పిఎంఎస్ ద్వారా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే అలాంటి అబౌట్ ఇండియా కావచ్చు, అలాగే మనకి సన్ ఫార్మా కావచ్చు, అలాగే బయర్ కెమికల్స్ ఉంటాయండి. బయర్ కెమికల్స్ అనేది పెస్టిసైడ్స్ తయారు చేస్తారు. సో అట్లాంటి కంపెనీస్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో అట్లా మనం చూద్దాం డిఫరెన్స్ ఎలా ఉంటుంది. ఒకవేళ కనుక 50 lakhs తీసుకెళ్ళి కేవలం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అలా రిటర్న్స్ వస్తాయి. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ అంటే మ్యూచువల్ ఫండ్స్కి కొంచెం అత్యధికంగా రిటర్న్స్ తీసుకుంటే ఎలా వస్తాయి రిటర్న్స్ అని చూద్దాం. ఇక్కడ చూడండి, మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ ప్లస్ అని పెట్టాము. సో ఒక 5 years కనుక టైం హారిజన్ తీసుకొని ఎవరైతే కనుక 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఎందుకంటే మనకు తెలుసు పిఎంఎస్ అనగానే 50 lakhs ఉంటుంది కాబట్టి మినిమంగా. సో దాంతో కంపేర్ చేసుకుంటున్నామండి. 50 lakhs కనుక ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే వచ్చేదేమో 1 crore. అదే మ్యూచువల్ ఫండ్స్ ప్లస్లో పెడితే మనకు అత్యధికంగా ఒక 20 lakhs ఎక్స్ట్రా వస్తుందండి 5 yearsకి. సో ఇక్కడ 1 crore 20 lakhs వస్తుంది. సో ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఇక్కడ కొంచెం కరెక్షన్ ఉంది. సో ఇదండి మనకి మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ వచ్చేసరికి ఏమవుతుందంటే 1 crore 20 lakhs దాకా వస్తుంది. వేరే మనకి మ్యూచువల్ ఫండ్స్లో 1 crore వస్తుంది. అదే కనుక ఎవరైతే 10 years కనుక వెయిట్ చేస్తారో, 10 years వెయిట్ చేసినప్పుడు 2 crores వస్తుందండి మనకి మ్యూచువల్ ఫండ్స్లో. వేరే మ్యూచువల్ ఫండ్స్ ప్లస్లో వచ్చేసరికి మనకి 2 crores 50 lakhs వస్తుందండి. 50 lakhs అడిషనల్గా వస్తుంది. అది చూడండి, లాంగ్ టర్మ్లో చూస్తే కనుక 15 years కావచ్చు, 20 years కావచ్చు, ఇంత టైం హారిజన్లో కనుక ఎవరైనా ఎట్లాంటి పోర్ట్ఫోలియో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి 4 crores అయితే ఇక్కడ ఏకంగా 5 crores 50 lakhs వస్తుందండి. అంటే మనకి 1.5 crore ఎక్స్ట్రా వచ్చింది మనం కనుక 15 years వెయిట్ చేస్తే. అలాగే 20 years ఒక లాంగ్ టర్మ్ తీసుకుని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్లో కేవలం వచ్చేది 8 crores అయితే మనకి వేరే మ్యూచువల్ ఫండ్స్ ప్లస్లో వచ్చేది 12 crores 50 lakhs దాకా ఉందండి. సో అందుకు మనం చెప్తున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా కేవలం మ్యూచువల్ ఫండ్స్తోనే ఆగిపోకండి. మ్యూచువల్ ఫండ్స్తోనే ఆగిపోకుండా మాకు కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ కావాలి అంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ప్లస్లో లాంటి పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అందులో మనకి మ్యూచువల్ ఫండ్స్లో లాగా డైరెక్ట్ ప్లాన్స్ ఒక 5 వస్తాయి. అట్ ద సేమ్ టైం స్టాక్స్ కూడా ఒక క్వాలిటీ స్టాక్స్ అనేది కొంటారు కాబట్టి మనకి గణనీయంగా రిటర్న్స్ అయితే పెరుగుతాయని చెప్తున్నాం. అదే మనకి ఇక్కడ చూపించాం కూడా. సో అదండి, మ్యూచువల్ ఫండ్స్ ప్లస్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీకు చాలా బెటర్గా ఉంటుందని చెప్తున్నాను. మంచి వెల్త్ క్రియేషన్ అవుతామని చెప్తున్నాను. థ్యాంక్ యూ.